ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ, కుజ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో కేతు గ్రహం, అలాగే 4వ స్థానంలో కుజ, బుధ, శుక్రగ్రహాలు, 5వ స్థానంలో రవి, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో గురువు, 12వ స్థానం వ్యయంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఈ మిశ్రమ ఫలితాల్లో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, అలాగే అనవసరమైన విషయాల్లో కల్పించుకొని వివాదాలు కొని తెచ్చుకోవడం అనేవి కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉన్నది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కొంత వాగ్వివాదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడవలసిన పరిస్థితి. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత ఇదివరకటి కంటే కొంత క్రమంగా తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. గతం కంటే కొంత తగ్గుముఖంగా ఉన్నాయి. గృహము, భూమి మొదలైన విషయాలు అంత అనుకూలత కనబడటం లేదు. గృహ, వాహన క్రయ విక్రయాదుల్లో అనుకూలత లేదు. జాగ్రత్తగానే ఉండాలి. కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులకి అంత ఆర్థిక పరంగా అంత ఉత్సాహం ఉండదు. కొంత నిదానంగానే ఉంటుంది. అలాగే వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకు కూడా వారి వారి పనుల్లో కొంత ప్రతికూలత కనబడుతుంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలా. వారు వారు చేసే పనులలో, ఉద్యోగ వ్యాపారాది వ్యవహారాలలో స్వల్పంగా తగ్గుముఖం కనబడుతుంది. ప్రతికూలత అనేది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగానే ఉండి ఈ వారం గడుపుకోవాలి. రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. మనం ఇవ్వవలసిన చోట ఒత్తిడి పెరుగుతుంది. అలాగే రావాల్సిన చోట కూడా మనకి అంత అనుకూలమైన సమయానికి రావు. అది కూడా కొంత ఇబ్బందికరంగానే అనిపించి మానసికంగా చికాకు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా జరగకపోవడం వలన చాలా అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఈ వారంలో కనబడుతున్నాయి. అది చిన్నపాటి జ్వరాది మొదలైన విషయాల్లో కావచ్చు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన సమస్య వచ్చే అవకాశం అయితే ఉన్నది. మానసికంగా కొంత ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే దంపతుల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. వాటిని విలువలు తగ్గుతాయి. షేర్ మార్కెట్ మొదలైన చోట పెట్టినటువంటి విలువలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి.
కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అయితే కాదు. కొత్త ప్రయత్నాలు ఏమీ ఇప్పుడు చేయవద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మార్పులు కనబడుతున్నాయి. గృహ మార్పు కానీ ఉద్యోగ వ్యవహారాల్లో మార్పు కానీ కోరుకునే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మార్పు కోరుకునే వాళ్ళకి అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. మార్పులు అనుకూలపడతాయి. అయితే ఉద్యోగంలో కానీ అలాగే కొత్త ప్రయత్నాలు చేసి ఆఫీస్ మారేవాళ్ళు, కంపెనీ మారేవాళ్ళు, ఊరు మారేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. అయితే ఉద్యోగ సమయంలో ఉద్యోగ స్థలాలలో వివాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న మాట పట్టింపులు వివాదాల దాకా వెళతాయి. కాబట్టి గుర్తుంచుకోవాలి. మనకు రావాల్సిన ధనం సరైన సమయంలో అందకపోవచ్చు. కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థికపరమైన ఒత్తిడి ఈ వారంలో కనబడుతుంది. గుర్తుంచుకోండి. కొంత ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ వారం కొంత ప్రతికూల వాతావరణం కనబడుతుంది. మిశ్రమ ఫలితాలుగానే అనుకోవాలి. అయితే అన్ని విషయాల్లో కూడా మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త సమస్యలు రాకుండా, వివాదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే అందరితోటి కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనం వ్యయం చేసేటప్పుడు కూడా అనవసరమైన వ్యయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా మనకు రావాల్సినవి, ఇవ్వవలసినవి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.